పిటిషన్ వేసుకోండి, యూజువల్గా అది క్వాష్ అవుతుంది. సో ఇప్పటి వరకు వన్ సైడెడ్గా మాట్లాడాను అని అనుకోమాకండి. ఈ సందర్భాల్లో వైఫ్ ఎలా చేస్తున్నారని చెప్పాను. ఇప్పుడు పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ ఉంది. దిస్ ఈజ్ అన్ ఇన్సిడెంట్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఒంగోల్. ఇక్కడ వైఫ్ ఈజ్ ఇన్నోసెంట్ అండ్ హస్బెండ్ ఈజ్ వెరీ క్రూయల్. మ్యారేజ్ చేసుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పేరెంట్స్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత అబ్బాయి యొక్క పేరెంట్స్ని ఒప్పించి అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, మ్యాట్రిమోనియల్ హోమ్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అక్కడ అమ్మాయికి అబార్షన్ చేయించి నీకు నాకు సంబంధం లేదు, నా పేరెంట్స్ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారని చెప్పి అమ్మాయిని బయటకు తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేసి అతను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినట్టుగా బయట నించొని రోడ్డు మీద నించొని అసలు మ్యారేజ్ అవ్వలేదు, నీకు నాకు సంబంధం లేదు, నీకు నేను లివింగ్లో ఉన్నాను అంటున్నాడు. అసలు అమ్మాయి చేసింది ఫస్ట్ మిస్టేక్ అతన్ని నమ్మడం. ఏదో టెంపుల్లో మ్యారేజ్ చేసుకుని వచ్చి అతను వాళ్ళ ఇంటికి పిటిషన్ వేసుకోండి.